అనిరుద్ధాయ నమః. అగ్రపూజ స్వీకరించదగిన యజ్ఞపురుషుణ్ణి నేను తప్పితే ఈ లోకంలో మరొకడు లేడు అని వేణుడు ఋషులతో పలికాడు. అతడు పాప స్వభావం కలవాడు, కలుషితమైన బుద్ధి గలవాడు. అతడి బుద్ధి భ్రాంతి చెంది ఉంది. తప్పుడు దారిలో నడవటం వల్ల అతడి పుణ్యం నశించిపోయింది. కనుకనే మహర్షులు ఎంతగా ఎన్ని మంచి మాటలు చెప్పినా కూడా వేణుడు వారి కోరికను తీర్చలేదు. అసలు వారిని లెక్క కూడా చేయలేదు. తానే పండితుడనని గొప్పవాడినని భావించుకుంటూ ఆ బ్రాహ్మణులను అవమానించాడు. వారి ఉపదేశాన్ని లక్ష్య పెట్టలేదు, లెక్కనే పెట్టలేదు. అప్పుడు మహర్షులకు వేణుడిపై తీవ్రమైన కోపం కలిగింది. ఇతడు పరమ పాపి, సహజంగానే క్రూరుడు కనుక ఈ వేణుడిని చంపండి. వీడు కనుక బ్రతికి ఉంటే రాజ్యాన్ని త్వరలోనే బూడిదగా మార్చివేస్తాడు. ఈ దుష్ట ప్రవర్తన గలవాడు గొప్పదైన రాజసింహాసనాన్ని ఎక్కటానికి తగినవాడు కాదు. యజ్ఞేశ్వరుడు, జగద్రక్షకుడు శ్రీహరి, ఆయనను ఇతడు సిగ్గు విడిచి ఇష్టం వచ్చినట్లుగా విపరీతంగా నిందిస్తున్నాడు. పాపాత్ముడైన వీడు ఎవరి అనుగ్రహం వల్ల తాను ఇంతటి గొప్ప ఐశ్వర్యాన్ని పొందాడో ఆ శ్రీహరినే దూషిస్తున్నాడు. ఇటువంటి పాపపు మనిని ఈ వేణుడు తప్ప ఇంకెవరూ చేయలేరు అని మహర్షులు అనుకున్నారు. అణిచిపెట్టుకున్న కోపం వారిలో ఒక్కసారిగా కట్టెలతరించుకొని వారు వేణుడిని సంహరించటానికి నిశ్చయించుకున్నారు. శ్రీహరిని నిందించటం వల్ల వేణుడు అప్పటికే చచ్చిన వాడితో సమానంగా ఉన్నాడు. అందుచేత మహర్షులు హుంకారాలు చేయటంతోనే అతడు మరణించాడు. మహర్షులు తమ తమ ఆశ్రమాలకు తిరిగి వెళ్లిపోయారు. తల్లి అయిన సునీత మాత్రం పుత్రుని మరణానికి దుఃఖించింది. అతడి దేహం చెడిపోకుండా మంత్రశక్తితోనూ ఇతర ఉపాయాలతోనూ కాపాడింది. ఇది ఇలా ఉండగా ఒకనాడు మహర్షులు సరస్వతీ నది స్నానంలో చేసి అగ్ని ఆరాధనను పూర్తి చేసుకున్నారు. నది ఒడ్డున కూర్చొని ఈశ్వరుడి కథలు చెప్పుకోసాగారు. అప్పుడు ఉన్నట్టుండి లోకాలకు భయం కలిగించే చెడు శకునాలు ఒక్కసారిగా ఉద్భవించాయి. మహర్షులంతా వాటిని చూసి కలత చెందారు. రాజులోని ఈ దేశంలో దొంగల వల్ల అశుభాలేమైనా కలిగాయా అని చర్చించుకోసాగారు. ఇంతలోనే దొంగలు దోపిడీలు చేస్తూ అన్ని దిక్కుల వైపుకు పరుగులు పెడుతున్నారు. అప్పుడు దుమ్ము బాగా పైకి లేచి అంతటా క్రమ్ముకొని పోయింది. వేలరాజు మరణించగానే అంతవరకు అణిగి పడి ఉన్నటువంటి దొంగలు ఒక్కసారిగా విజృంభించారు. దోపిడీ చేయసాగారు. జనుల మధ్యలో శత్రుత్వం పెరిగిపోయింది. ఒకరినొకరు హింసించుకోసాగారు. హింస మూలంగా వారికి బాధ కలుగసాగింది. రాజు లేని రాజ్యంలో అరాచకం ప్రబలిపోయింది. జనులకు ధైర్యం క్షీణించిపోయింది. ఎవరి నుండి ఎప్పుడు ఏ ప్రమాదం కలుగుతుందో, ఏ ఆపద సంభవిస్తుందో అని జనులు భయంతో గడగడలైపోయారు, భయపడుతున్నారు. దీనిని మహర్షులు గమనించారు. వారు ఈ పరిస్థితిని చక్కదిద్దటానికి సమర్థులే అయినా కూడా వారు తమకు హింసాదోషం కలుగుతుందని భావించారు. దుర్మార్గుల ఆగడాలను అరికట్టలేదు, జనులను వారించలేదు. కాని వారు ఇలా చేసుకున్నారు. అంతటా పరబ్రహ్మను దర్శించేవాడు, శాంత స్వభావుడు అయినటువంటి బ్రహ్మవేత్త కూడా దీనులను ఉపేక్షిస్తూ చూస్తూ ఊరుకుంటే అతడి యొక్క తపస్సు అతడి చిల్లుకొండలోని పాలలాగా నశిస్తుంది. కనుక ఈ ఆపదను నివారించాలి. రాజర్షి అయిన అంగుడి యొక్క ఈ వంశము అంతరించిపోకూడదు. ఎందుకంటే ఈ వంశంలోని రాజులంతా శ్రీహరిని శరణు పొందిన మహావీరులు.
తిరుగులేని పరాక్రమం కలవారు కనుక ఈ వంశాన్ని తప్పకుండా నిలబెట్టాలి అని మహర్షులు ఇలా ఆలోచించుకున్నారు. రాజ్యంలోకి ప్రవేశించారు. మరణించిన వినరాజు యొక్క తొడను వేగంగా మథించారు. అప్పుడు ఆ తొడ నుండి ఒక పొట్టివాడు పుట్టాడు. అతడు కాకిలాగా నల్లగా ఉన్నాడు. అతడి శరీరము, చేతులు, కాళ్ళు పొట్టిగా ఉన్నాయి. దవడలు పెద్దవిగా ఉన్నాయి. అతడు చప్పిడి ముక్కును కలిగి ఉన్నాడు. అతడి కన్నులు ఎర్రగా ఉన్నాయి. అతడి జుట్టు రాగి రంగులో ఉంది. అతడు తలదించుకొని దీనుడై నేనేం చేయాలి అని మహర్షులు ప్రశ్నించాడు. మహర్షులు అతడిని నిషీధ, కూర్చుండము అన్నారు. అందువల్ల అతడి పేరు నిషాదుడు అయ్యాడు. వాడి వంశంలో పుట్టిన వారంతా నైషాదులు అంటే బోయవారుగా పిలువబడ్డారు. వారు కొండ కోణల్లో సంచరిస్తూ జీవిస్తూ ఉంటారు. ఆ నిషాదుడు పుడుతూనే వేణుడి యొక్క భయంకరమైన పాపాన్ని స్వీకరించాడు. ఇంతటితో 4వ స్కందంలోని 14వ అధ్యాయము సమాప్తం. 15వ అధ్యాయము. ఈ అధ్యాయంలో విప్రులు వేణుడి బాహులను మథించటము, అక్కడి నుండి పృథువు జన్మించటం, అతడు రాజ్యాభిషక్తుడు కావటం అనేటువంటి విషయాలు చెప్పబడ్డాయి. మైత్రేయ మహర్షి విదురుడికి ఇలా చెప్పసాగాడు. దేశంలో రాజు లేకపోవటం వల్ల ఏర్పడిన అరాచకం అణిచివేయటానికి రాజును నియమించి రాజ్యాన్ని చక్కదిద్దాలనే సంకల్పంతో మహర్షులందరూ పుత్ర సంతానం లేని వేనరాజు యొక్క భుజాలను మథించారు. అక్కడి నుండి ఒక స్త్రీ పురుషుల జంట పుట్టింది. బ్రహ్మవేత్తలైన మహర్షులు ఆ జంటలో భగవదాంశను గుర్తించి చాలా సంతోషించి ఇలా అనుకున్నారు. ఏష విష్ణోర్భగవతః కళా భువన పాలిని ఇయంచ లక్ష్మ్యాః సంభూతిః పురుషస్యానపాయిని. ఇతడు భగవంతుడైన శ్రీహరి యొక్క అంశతో లోకాలను పాలించటానికై ఆవిర్భవించాడు. ఆ పరమపురుషుడైన శ్రీహరిని లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా విడిచిపెట్టి ఉండదు. ఈ శ్రీ సాక్షాత్ లక్ష్మీదేవి యొక్క అవతారం, సందేహం లేదు. వీరిలో పురుషుడు రాజులలో మొట్టమొదటి వాడవుతాడు. కీర్తిని విస్తరింపజేసుకుంటాడు. పృథువు అనే పేరుతో ప్రసిద్ధి చెంది గొప్ప యశస్సు గల మహారాజు అవుతాడు. ఈ చక్కని చక్కని దంతాలతో ప్రకాశిస్తుంది. గుణాలకు భూషణాలకు కూడా అలంకారంగా ఉంది. ఈమె కూడా అర్చి అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది. పృథువును తన వంశం వశం చేసుకొని పెళ్లి చేసుకుంటుంది. పృథువుని అంటే పృథువును తన వశం చేసుకొని పెళ్లి చేసుకుంటుంది ఈవిడ. ఏష సాక్షాద్ధరేరంశో జాతో లోక రిరక్షయా ఇయంచ తత్పరా హి శ్రీః అనుజజ్ఞేన పాయిని. అనిరుద్ధాయ నమః.